నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కు స్వాగతం. సరే, ఇంకోటి ప్రేమ వివాహాల విషయంలో సమాజంలో కులం ఎందుకు ఒక అడ్డుగోడలాగా ఉంటుంది? మళ్ళీ ఇదే ప్రశ్న, కులం ఎందుకు అడ్డుగోడగా ఉంటుంది అని అంటే, మనకు తెలియకుండానే సమాజంలో ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏర్పడి ఉంది. దీన్ని వర్ణ వ్యవస్థ అనవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, లేక దళితులు అంటవా, అస్పృశ్యులు అంటవా, అతిశూద్రులు అంటవా, చండాలు అంటవా, రకరకాల పేర్లతో ఉంటారు. ఆ విధంగా ఫస్ట్ 4 వర్ణాలే ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్రులే అందరు శూద్రులే, ఈ ముగ్గురు కాక. ఈ 4 వర్ణాలలో శూద్రులు అనేటువంటి వాళ్ళు సమాజంలో 90% ఉంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలిపి 10% ఉంటారు. ఇగో వీళ్ళు బ్రాహ్మణులు అయితే, గీ కొస బ్రాహ్మణులు అయితే, ఇగో గీ తెల్లగా ఉన్నటువంటి క్షత్రియులు అయితే, ఇక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళు వైశ్యులు అయితే, ఈ మొత్తం శూద్రులు. కానీ వేల సంవత్సరాలుగా సంపద వీళ్ళ చేతిలో ఉంది, అధికారం వీళ్ళ చేతిలో ఉంది, చదువు వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళకి సేవ చేసేటువంటి బానిసలుగా, సేవకులుగా వీళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా వీళ్ళు తెలివి కల్లోళ్ళు అయితే, అందుకనే వేదం ఉంటే చెవిలో సీసం పోసిరు, చదివితే నాలిక కోసిరు, బ్రాహ్మణుడు తప్ప మరొకటి చదవటానికి వీల్లేదని చెప్పారు. కానీ రాను సమాజం మారుతూ వచ్చింది. అనేక మంది, బుద్ధుడు గాని, మహాత్మా జ్యోతిరావు పూలే గాని, తల్లి సావిత్రిబాయి పూలే గాని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, సాహు మహారాజ్ గాని, నారాయణ గురు గాని, పెరియార్ గారు గాని, ఇట్లా అనేక మంది మేధావులు, అనేక మంది తత్వవేత్తలు మనుషులుగా చూడబడాలని చెప్పి, ఆ మనుషులకు చదువు అందించాలని చెప్పి, చదువు ప్రాముఖ్యత గురించి వాళ్ళు అప్పటి నుంచే పోరాటం చేశారు. ఫలితంగా వాళ్ళకు కూడా చదువు నేర్చుకున్నారు. ఈ చదువు నేర్చుకున్న వీళ్ళు ఎప్పుడైనా ఇట్లా తిరుగుబడితే, వీళ్ళు అధికారంలో కొత్త అధికారం కోల్పోతాం. ఎందుకంటే 90% వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళు తిరుగుబడకుండా ఉండాలంటే ఈ 4వ వర్ణమైనటువంటి వాళ్ళను 4000 కులాలుగా విభజించారు. శూద్రులనే కులం మీద ఉన్నలను 4000 కులాలు విభజించారు. ఈ 4000 కులాలుగా విభజించిన వాళ్ళను కూడా మళ్ళీ ఎప్పుడైనా కలుతారో ఏమని చెప్పి, వీళ్ళలో అతి శూద్రులు అని ఒక 20-25% వీళ్ళను ముట్టుకోరావద్దు, అంటుకోరావద్దు. వీళ్ళు దళితులు, అస్పృశ్యులు, ఊరవతలు ఉండేవాళ్ళు, నిశాచరులు, పిశాచరులు, రాక్షసులు, రకరకాల పేర్లు పెట్టారు. ఆ విధంగా వీళ్ళను కూడా వాళ్ళు చీల్చారు. ఆ విధంగా వీళ్ళు ఒక 59 కులాలు ఉన్నాయి. ఇట్లా అంటారు అనేటువంటి దాంట్లో. ఆ విధంగా కులానికి ప్రేమకు సంబంధం ఏంది, కులానికి పెళ్లికి సంబంధం ఏంది అని అంటే, ఒకరికొకరు అంటరాకుండా ఉండటం కోసం ఈ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రతి వ్యవస్థకు ఒక దడి కట్టారు. దానికి మనుశాస్త్రము, మనుధర్మము అని ఒక ధర్మం పెట్టారు. ఆ ధర్మం ప్రకారం ఎవరి కులం వాళ్ళు వాళ్ళ కులంలోనే పెళ్లి చేసుకోవాలి అని పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఇంతటి దుర్మార్గమైనటువంటి ధర్మం లేదు, శాస్త్రము లేదు. స్త్రీ పురుషులు ప్రేమించుకోవటం ఉంది, అది ప్రకృతి సిద్ధంగా ఉంది, అదే మనుషులు.